ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా మళ్లీ టికెట్ ఇచ్చిన ఫ్యాన్ పార్టీ పెద్దలపై కేడర్ ఆగ్రహంతో ఉంది. ఈసారి తమ తడాకా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. రోజు రోజుకు పెరుగుతున్న అసమ్మతితో రోజా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగర నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజాకు అసమ్మతి సెగ తగులుతోంది. రోజు రోజుకు అది తీవ్రమవుతోంది. అసమ్మతి వర్గం చుక్కలు చూపిస్తున్న సమయంలో ఈ నేత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈసారి తన భవిష్యత్తు ఏమవుతుందోననే టెన్షన్ పడుతున్నారట. ఈ మంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే టాక్ నడుస్తోంది. టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని అసమ్మతి నేతలు పార్టీ పెద్దల దృష్టికి తెచ్చారు. కానీ పార్టీ నాయకత్వం పట్టించుకోకుండా రోజాకే సీటు ఇవ్వడంతో ఈ నేతలు తమ స్వరం పెంచారు. ఎన్నికల్లో తడక చూపిస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఇటు రోజాతో పాటు అటు వైసీపీ అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరు వర్గాల మధ్య సయోధ్య కోసం తాడేపల్లి ప్యాలెస్ లో ప్రయత్నాలు జరిగాయి. అసమ్మతి నేతలను పిలిపించుకున్నారు. రోజా కూడా వస్తే ఇరు వర్గాలకు సర్ది చెప్పొచ్చనుకున్నారు. ఈ విషయం తెలిసిన రోజా వ్యతిరేక వర్గం పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో తాడేపల్లి నుంచి వెనుతిరిగింది. దీంతో రోజాలో మరింత టెన్షన్ పెరిగిందట. తాడేపల్లి నుంచి నగరికి తిరిగి వచ్చిన తర్వాత అసమ్మతి నేతలు తమ స్వరాన్ని మరింత పెంచారు. రోజా ఓటమికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న ప్రచారాన్ని ఉధృతం చేశారట. దీంతో ఈ మంత్రి కూడా తానేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అసమ్మతి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా వైసీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తాను గెలిచిన తర్వాత ఏం చేస్తానో చూడండి అని వ్యతిరేక వర్గాన్ని ఈ మంత్రి బెదిరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. కానీ మంత్రి వార్నింగ్స్ ను అసమ్మతి నేతలు లైట్ తీసుకుంటున్నారట. ఈసారి రోజా డిపాజిట్లు దక్కించుకుంటే చాలని అంటున్నారు. 2019లో గెలిచిన తర్వాత పార్టీ నేతలను పట్టించుకోలేదని చెబుతున్నారు. ఆస్తులు కూడబెట్టుకుని వైసీపీ క్యాడర్ ను విస్మరించారనే విమర్శలు ఉన్నాయి. ఇసుక, మట్టి, ఎర్రచందనం అక్రమ రవాణాతో ఈజీ మనీకి అలవాటు పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు రోజా బంధువులు కూడా ప్రతి పనికి వెలకట్టి దోచుకున్నారనే ప్రచారం ఉంది. ప్రతి చిన్న పనికి ఇద్దరు అన్నలను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు చెబుతున్నారు. డబ్బుతో అసమ్మతి నేతలతో పాటు ఓటర్లను కూడా కొనేయచ్చు అని రోజా భావిస్తున్నారట. ఎన్నికల్లో డబ్బు కుమ్మరించేందుకు రోజా సిద్ధమయ్యారని పార్టీ నేతలే అంటున్నారు. నగరి నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలను రోజా ఎదగనివ్వలేదనే ప్రచారం ఉంది. రాజకీయంగా తనకు ఎక్కడ అడ్డొస్తారనే ఉద్దేశంతో అందరినీ అణగదొక్కారనే విమర్శలు ఉన్నాయి. నిండ్ర మండలానికి చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఆయన తమ్ముడు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి మండల అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించినా రోజా అడ్డుపడ్డారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డితో పాటు పుత్తూరు నుంచి మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ డిఎన్ ఏలుములై, అమ్ములు, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్లు కేజే కుమార్, ఆయన భార్య కేజే శాంతి, విజయపురం పార్టీ నేతల జి లక్ష్మీపతిరాజుతో పాటు చాలా మంది నేతలు రోజా ఏకపక్ష విధానాలతో విసిగిపోయారు. దీంతో వీరంతా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సీఎం జగన్ స్వయంగా చెప్పినా వినే పరిస్థితి లేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. నగరి నియోజకవర్గం తమిళనాడు బార్డర్లో ఉంది. మొత్తం 2 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. తన భర్త ఆర్కే సెలవమణి సామాజిక వర్గం మొదలియార్స్ ఓట్లు 30,000 వరకు ఉన్నాయి. ఎస్సీల ఓట్లు మరో 30,000 ఉన్నాయి. మొత్తం 80% పోలింగ్ నమోదైతే అందులో 50% తెచ్చుకుంటే గెలవచ్చనే ధీమాతో రోజా ఉన్నారు. తమిళనాడులో అభివృద్ధి పాలనను చూస్తున్న మొదలియార్లు ఇక్కడ ప్రగతి లేని విషయాన్ని గమనిస్తున్నారు. ఈ సామాజిక వర్గం డబ్బుకు లొంగిపోతారనే రోజా ఆశలు ఈసారి అడియాసలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. నగరిలో కనీసం ఓటు హక్కు కూడా లేని తన భర్తను చూసుకుని రోజా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మొదలియార్స్ మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో గెలిపించి తప్పు చేశామని, అదే తప్పు ఈసారి జరగకూడదని ఇటు అసమ్మతి నేతలతో పాటు అటు నగరి ఓటర్లు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాల్సి ఉంది.